మీ ఇద్దరి మధ్యలో చాలా గ్యాప్ ఉంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. మీనాక్షి నటరాజన్ కావాలనే తొక్కేస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్ అనేటువంటి ప్రచారం జరుగుతుంది. వాస్తవేనా? మీనాక్షి నటరాజన్ అనేవారు ఇన్ఛార్జ్ ఫర్ ది స్టేట్. స్థానిక రాజకీయాల్లో వాడి ప్రమేయం తక్కువ. పార్టీ నిర్మాణం, పార్టీకి ప్రభుత్వానికి మధ్య కోఆర్డినేషన్ ఇన్ఛార్జ్ వారే కదా, ఏ ఇన్ఛార్జ్ అయినా. ఆవిడ ఒక సాదాసీదా మహిళ. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ మహాత్ముడి మునిమనవరాలన తక్కువే. అంత సాదాసీదాగా, నిక్కచ్చిగా, నిజాయితీగా పోయేటువంటి మహిళ. వారు ఎన్ఎస్యూఏలో వారికి నేను సీనియర్. వారు ఎన్ఎస్యూఏ అఖిల భారత అధ్యక్షుని తర్వాత నేను కొద్ది రోజులు స్టేట్ ప్రెసిడెంట్కి చేశాను. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ని తీసుకొచ్చాం. ఆర్గనైజేషనే పరమావధం ఆమెకి, గాంధీ కుటుంబమే సర్వం. సో ఆవిడ ఈ రాష్ట్రానికి వచ్చి చాలామంది ఇలాంటి అపోల్స్ వస్తే ఆవిడ ఇక్కడ రాజకీయం చేసేది లేదు కదా. ఇక్కడ ఉన్నట్టు ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేయడం, పార్టీ నిర్మాణం చేయడం. ఓకే. మరి ఆమె ఏ హోదాలో సచివాలయంలో రివ్యూ మీటింగ్ చేసింది? చాలా తప్పుడు ప్రచారం చేశారు. అప్పుడు సచివాలయానికి వెళ్ళినప్పుడు వారితో పాటు నేను కూడా ఉన్నాను. ఆవిడ ఒక ప్రకృతిని ఇష్టపడేటువంటి మహిళ. చాలా రకరకాలుగా రాంగ్ ప్రచారం జరిగింది అప్పుడు. ఆ 400 ఎకరాల భూమిలో అక్కడ చిన్న చిన్న బుషెస్ ఉంటే వృక్షాలు ఉన్నాయని, పెద్ద పెద్ద వృక్షాలని కొట్టేస్తున్నారని, జనికలను చంపేస్తున్నారని ప్రచారం జరిగింది. దేశవ్యాప్తంగా అది రాంగ్ ప్రచారం వెళ్ళేసరి ఆవిడ ఒక ఎన్విరాన్మెంటల్ మినిస్టర్గా వచ్చి మంత్రివర్గ సంఘం వేశారు దాని మీద, భట్టి గారి నేతృత్వంలో. వారి ఛాంబర్కి వెళ్ళి మంత్రివర్గ సభ్యులతో అసలు జరుగుతుంది ఏంటి, బయట వస్తున్నటువంటి ప్రచారం ఎంతవరకు వాస్తవము, దీంట్లో చేయాల్సింది ఏంది, మనం చేస్తే ఎక్కడ ప్రజల్ని మెప్పొందగలం, ఆ విషయాలు చర్చించాం. అది కూడా భట్టి గారి ఛాంబర్లో యాంటీ రూమ్లో మాట్లాడాము. దాన్ని సీఎం గారి ఛాంబర్లో ఆవిడ కూర్చుందని, మంత్రులకి దశానిర్దేశం చేశారని ఎంత రాంగ్ ప్రచారం.